ఏపీ రాజకీయాల్లో మైండ్ గేమ్ మొదలైంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లు సమయం ఉన్నా అన్ని పార్టీల నేతలు స్కెచ్ పెన్నులు పట్టుకు తిరుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఈ స్కెచ్ల గోలే వినిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ జనసేన చుట్టూనే ఈ గోలంతా నడుస్తోంది. పవన్ బాబు స్కెచ్లు పట్టుకు తిరుగుతూ ఉండడంతో బీజేపీకి కూడా ఇష్టం లేకపోయినా స్కెచ్ పట్టక తప్పని పరిస్థితి. ఈ ముగ్గురు ఎవరి లెక్కల్లో వాళ్ళు బిజీగా ఉంటే వైసీపీ మాత్రం చోద్యం చూస్తుంది. ఆలు లేదు చూలు లేదు అన్నట్లుంది ఏపీలో పొత్తుల పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ నడుస్తోంది. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్లు ఈ చర్చ కాస్త బీజేపీ మెడకు చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు వన్ సైడ్ లవ్ స్టేట్మెంట్తో ఏపీలో మొదలైన పొత్తుల చర్చకు జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆజ్యం పోశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వం అన్న ఒక్క డైలాగును అన్ని రాజకీయ పార్టీలు తమకు నచ్చినట్లుగా అన్వయించుకుంటున్నాయి. ఈ ఒక్క డైలాగ్ అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి నిద్ర పట్టకుండా చేస్తోంది. పవన్ డైలాగ్ ఇలా వచ్చిందో లేదో అధికార వైసీపీ అదిగో ప్రతిపక్షాలకు దమ్ము లేదు, జగన్ ఒక్కడే మగాడంటూ మాటల దాడిని మొదలుపెట్టింది. రాష్ట్రంలో వైసీపీ పార్టీకి మినహా మరే పార్టీకి 175 సీట్లలో పోటీ చేసే ధైర్యం లేదంటూ డైలాగ్ వార్ ప్రారంభించింది. ఇది పరోక్షంగా టీడీపీ గురించే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కడ జనసేన టీడీపీ కలిస్తే తమకు అధికారం చేజారుతుందో అని వైసీపీ టెన్షన్. అందుకే ప్రతిపక్షాల ముందరి కాళ్లకు బంధం వేసే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే పార్టీలో పొత్తులపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పాలి. అధినేత జనసేనతో కలవటానికి సిద్ధంగానే ఉన్నాడనే సంకేతం తిరుపతి ఉప ఎన్నికల సమయంలోనే ఇచ్చేశారు. వన్ సైడ్ లవ్ డైలాగ్ ఉద్దేశం కూడా అదే. వన్ సైడ్ లవ్ అంటే టీడీపీ సిద్ధంగా ఉందనే అర్థం వస్తుంది. మరోవైపు టీడీపీ క్యాడర్ పవన్తో పొత్తు విషయంలో 2 గ్రూపులుగా విడిపోయిందని చెప్పాలి. కొంతమంది పవన్తో పొత్తు వద్దని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, పొత్తు పెట్టుకోవద్దని అధినాయకత్వానికి సోషల్ మీడియా వేదికగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. టీడీపీ పొత్తులు లేకుండా గెలవలేదనే ప్రచారాన్ని ప్రత్యర్థులు చేస్తున్నారు. దీంతో ఒక సెక్షన్ కార్యకర్తలు పొత్తును వ్యతిరేకిస్తున్నారు. మరో వర్గం కార్యకర్తలు పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడొద్దు, అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు చూసుకుంటారని చెప్తున్నారు. దీంతో పార్టీలో జనసేనతో కలిసి వెళ్లాలా వద్దా అనే విషయంలో ఇంకా సందిగ్ధత వేడలేదు. ఇక ఇప్పటికే జనసేనతో పొత్తు నడుపుతున్న బీజేపీ ఈ విషయంలో ఆచి తూచి స్పందిస్తోంది. ఆవిర్భావ వేడుకల్లో పవన్ చేసిన వ్యాఖ్యలకు తమకు తోచిన భాష్యం బీజేపీ నేతలు చెప్తున్నారు. ఓట్లు చేలనివ్వమన్నారు కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని అనలేదుగా అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థించుకుంటున్నారు. అలా అని టీడీపీతో కలవమని చెప్పలేదుగా అని ఎవరైనా ప్రశ్నిస్తే సోము దగ్గర సమాధానం లేదు. పైకి గంభీరంగా కనిపిస్తున్న జనసేనను బీజేపీ పూర్తిగా నమ్మటం లేదనే విషయం అర్థమవుతుంది. 2018 తర్వాత పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ పవన్ ఎన్నికల తర్వాత కమలంతో దోస్తీకి సై అన్నారు. సరే, మనతో కలిసి నడుస్తున్నాడు కదా అనుకుంటే ఇంతలోనే ప్రతిపక్ష ఓట్లు చేలనివ్వమంటూ డైలాగ్ వదిలి బీజేపీని సందిగ్ధంలో పడేశారు. పవన్ను పూర్తిగా నమ్మలేని పరిస్థితి. విడిపోతే ఇప్పుడు ఉన్న పరువు కూడా బీజేపీకి మిగలదు. 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో బీజేపీ రుచి చూసింది. అందుకే పొత్తుల విషయంలో బీజేపీ ఆచితూచి స్పందిస్తోంది. ఎన్నికల నాటికి జాతీయ పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. జనసేన మాత్రం వచ్చే ఎన్నికల్లో తామే కింగ్ మేకర్ అవుతామని బలంగా నమ్ముతుంది. అకస్మాత్తుగా అధికారం చేపట్టే పరిస్థితి లేకపోయినా హంగ్ వస్తుందని పవన్ బలంగా నమ్ముతున్నారు. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని జనసేన భావిస్తోంది. వీలైతే తనను సీఎం చేసే పార్టీతో చేతులు కలపాలని పవన్
ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం బీజేపీని వదులుకోవటానికి కూడా పెద్దగా వెనకాడకపోవచ్చు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో తాము అడిగినన్ని సీట్లు ఇస్తామంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవటం పక్కా అని రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు.